హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు అక్టోబర్ 2, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి రామ్సార్ సైట్స్ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ లాస్ట్ 2 days బ్యాక్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ ఇక్కడ క్వశ్చన్గా ఇచ్చాను. సో క్వశ్చన్ని మరొకసారి చూడండి. 2025 సెప్టెంబర్ నెలలో భారతదేశంలో రామ్సార్ చిత్తడి నేలల సంఖ్య 93కు చేరింది. సంఖ్య గుర్తుంచుకోండి. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న రామ్సార్ వెట్లాండ్స్, రామ్సార్ చిత్తడి నేలల సంఖ్య ఎంతకు చేరిందంట? 93కు చేరిందంట. మరి కొత్తగా గుర్తింపు పొందిన 2 చిత్తడి నేలలు ఏవి? గతంలో 91 ఉండే, ఇప్పుడు 93కి చేరింది. అంటే కొత్తగా 2 చేరినాయి కదా రామ్సార్ జాబితాలోకి. అవి ఏంటని అడిగాను. అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి? లొకేషన్ అడిగాను. పోటీ పరీక్ష ఏదైనా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా అభ్యర్థులు తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాల్లో రామ్సార్ అనే టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రామ్సార్ సైట్స్ పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయకండి, అంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. ఇక రామ్సార్ చిత్తడి నేల లేదా రామ్సార్ వెట్లాండ్స్ సంబంధించి ఈ సంవత్సరంలో 3 సార్లు గుర్తింపు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. భారతదేశంలోని రామ్సార్ వెట్లాండ్ల గుర్తింపు అని చెప్పేసి 3 సార్లు డిస్కస్ చేశాము. ఒకటి వచ్చేసి వరల్డ్ వెట్లాండ్స్ డే, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఫిబ్రవరి 2, 2025 సందర్భంగా డిస్కస్ చేశాము. మరొకసారి జూన్ 5, 2025 సందర్భంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా డిస్కస్ చేశాము. లాస్ట్ 2 days బ్యాక్ డిస్కస్ చేశాము. 3 సార్లు డిస్కస్ చేశాము. భారతదేశంలో కొత్తగా గుర్తింపు పొందిన రామ్సార్ చిత్తడి నేలల పేర్లను గుర్తుపెట్టుకోండి, వాటి యొక్క లొకేషన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో సెప్టెంబర్ 2025లో 2 వెట్లాండ్స్ రామ్సార్ వెట్లాండ్స్గా గుర్తింపు పొందుతూ వార్తల్లోకి వచ్చినాయి. ఆ రెండింటి పేరు ఏంటంటే, ఒకటి గోకుల్ జలాశయం, గోకుల్ అని గుర్తుపెట్టుకోండి. సెకండ్ వచ్చేసి ఉదయ్పూర్ ఝీల్, ఉదయ్పూర్ ఝీల్, ఉదయ్పూర్ ఝీల్ గుర్తుపెట్టుకోండి. ఈ 2 పేర్లు కూడా ఇంపార్టెంట్. మరి ఈ 2 కూడా ఒకే రాష్ట్రంలో ఉన్నాయి. అవి ఏ రాష్ట్రం అంటే బీహార్ రాష్ట్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బీహార్ రాష్ట్రంలోని చిత్తడి నేలలు. ఇప్పుడు ఈ 2 చిత్తడి నేలలు రామ్సార్ చిత్తడి నేలలుగా గుర్తింపు పొందినాయి. మరి ఈ రెండింటి గుర్తింపుతో అప్పటి వరకు భారతదేశంలో ఉన్న 91 కాస్త రామ్సార్ చిత్తడి నేలల సంఖ్య 91 కాస్త 93కి చేరింది. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక 2 కూడా బీహార్ రాష్ట్రంలో ఉన్నాయి. మనందరికీ తెలుసు రామ్సార్ సైట్స్ అంటే చిత్తడి నేలలకు ఇచ్చే ఒక అంతర్జాతీయ గుర్తింపుగా అర్థం చేసుకోవచ్చు. జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో భాగంగా ఈ టాపిక్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇకపోతే భారతదేశంలో ఇప్పటి వరకు 93కు చేరింది రామ్సార్ చిత్తడి నేలల సంఖ్య. మరి అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ప్రయారిటీ వేటికి ఇవ్వాలి అంటే 2025 సంవత్సరంలో రామ్సార్ చిత్తడి నేలలుగా గుర్తింపు పొందినవి ఏవైతే ఉంటాయో వాటి పేరు, లొకేషన్ చూడండి. ఇక రామ్సార్ చిత్తడి నేలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక అంశాలు ఉంటాయి. అసలు రామ్సార్ కన్వెన్షన్, రామ్సార్ ఒప్పందం అనేది ఎప్పుడు జరిగింది? 1971 ఇయర్ ఫిబ్రవరి 2 రోజున రామ్సార్ అనే ఒక నగరం, అది ఎక్కడుందంటే ఇరాన్ దేశంలో ఉంది, అక్కడ జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో చిత్తడి నేలల సంరక్షణ కోసం జరిగిన ఒక ఒప్పందము. ఇకపోతే మరి భారతదేశంలో ఇప్పటి వరకు రామ్సార్ చిత్తడి నేలల సంఖ్య 93కు చేరింది కదా. మొట్టమొదట మన భారతదేశంలో రామ్సార్ చిత్తడి నేలలుగా గుర్తింపు పొందినవి ఏవి అంటే, ఒకటి ఒడిషాలోని చిల్కా లేక్, సెకండ్ వచ్చేసి రాజస్థాన్లోని కియోల్దియో. ఆ 2 గుర్తుంచుకోండి. ఇక భారతదేశంలో అత్యధిక రామ్సార్ చిత్తడి నేలలు ఉన్న రాష్ట్రం ఏదంటే తమిళనాడు. 20 ఉన్నాయి అక్కడ రామ్సార్ చిత్తడి నేలలు, అత్యధికంగా తమిళనాడు. భారతదేశంలో అతిపెద్ద రామ్సార్ చిత్తడి నేల ఏదంటే
రామ్సర్ చిత్తడి నేల ఏదంటే సుందర్బన్స్. అది ఎక్కడంటే వెస్ట్ బెంగాల్. సుందర్బన్స్ అంటేనే మనకు తెలుసు మడ అడవులకు ప్రత్యేకమని వెస్ట్ బెంగాల్. ఇకపోతే భారతదేశంలో అతి చిన్న రామ్సర్ చిత్తడి నేల ఏది అని ఎగ్జామినేషన్లో అడిగారు అనుకోండి, అది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని రేణుకా వెట్లాండ్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఓకేనా, ఒకసారి స్క్రిప్ట్ చూడండి. సో తాజాగా సెప్టెంబర్ 2025లో 2 వెట్లాండ్స్ చిత్తడి నేలలు రామ్సర్ చిత్తడి నేలలుగా గుర్తింపు ఉంది. ఒకటి గోకుల్ జలాశయం, సెకండ్ ఉదయ్పూర్ ఝీల్. ఉదయ్పూర్ అనే పదం చూడగానే రాజస్థాన్ అనుకుంటారు, కానీ రాజస్థాన్ కాదు, బీహార్. ఓకేనా, ఇకపోతే ఈ రెండింటికి రామ్సర్ గుర్తింపు లభించడంతో భారత్లో మొత్తం రామ్సర్ వెట్లాండ్ల సంఖ్య ఎంతకు చేరింది? 93కు చేరింది. ప్రతి ఏటా కూడా ఫిబ్రవరి 2ని వరల్డ్ వెట్లాండ్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా. మరి 2025 థీమ్ ఏంటి అంటారు? థీమ్ గుర్తుపెట్టుకోండి, ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. ఎప్పుడైనా థీమ్స్ని ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక గోకుల్ జలాశయం గురించి ప్రత్యేకతలు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. అండ్ నెక్స్ట్ ఉదయ్పూర్ ఝీల్కి సంబంధించిన ప్రత్యేకతలను ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. ఓకేనా, ఇక 2025 ఇది ఇంపార్టెంట్, ఈ స్లైడ్ ఇంపార్టెంట్. 2025 సంవత్సరంలో 3 సార్లు రామ్సర్ చిత్తడి నేలల గుర్తింపు అనేది మన భారతదేశానికి సంబంధించి చూసాం కదా. ఆ గుర్తింపు పొందినవి ఏంటో చూద్దాం ఇప్పుడు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అంటే June 5 ఎన్వైర్న్మెంట్ డే ఉంటుంది కదా, అంతర్జాతీయ స్థాయిలో సిగ్నిఫికెన్స్ ఉన్నడే. ఆ సందర్భంగా భారత్లో 2 కొత్తగా రామ్సర్ చిత్తడి నేలలుగా గుర్తింపుతో వార్తల్లోకి వచ్చినాయి. అవి 2 రాజస్థాన్లో ఉన్నాయి, ఇప్పుడు 2 బీహార్లో ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకటి మేనార్, అది ఉదయ్పూర్లో ఉంది. సెకండ్ కిచాన్, అది ఫలోది, అంటే రాజస్థాన్లోని 2. ఓకేనా, ఇవి June 5 సందర్భంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా గుర్తింపు ఉన్నాయి. ఈ రెండింటి గుర్తింపుతోనే 91కి చేరింది అప్పుడు. ఇక ఫిబ్రవరి 2, 2025 సందర్భంగా భారతదేశంలో గుర్తింపు పొందిన రామ్సర్ చిత్తడి నేలలు 4. ఆ 4 పేర్లు గుర్తుపెట్టుకోండి. సకరకోటై పక్షుల అభయారణ్యం, అది తమిళనాడులో ఉంది. తీర్థంగల్ పక్షుల అభయారణ్యం తమిళనాడులో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేచియోపల్రి చిత్తడి నేల సిక్కిం, ఉద్వాల్ లేక్ జార్ఖండ్. ఈ 4 + 2 ప్లస్ ఇక్కడ సెప్టెంబర్ మంత్లో గుర్తింపు పొందిన 2. మొత్తం ఎన్ని గుర్తుపెట్టుకోవాలి మనం? 4 + 2 6, 6 + 2 8. 8 అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి విత్ లొకేషన్. ఓకేనా, ఇక దేశంలో గుర్తించబడిన తొలి రామ్సర్ సైట్స్ ఒకటి చిల్కా లేక్ ఒడిశాలో ఉంటుంది. సెకండ్ కియోలియో, అది వచ్చేసేసి రాజస్థాన్లో ఉంటుంది. అత్యధిక రామ్సర్ చిత్తడి నేలలు కలిగిన రాష్ట్రం ఏది భారతదేశంలో అంటే తమిళనాడు 20. ఇక నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద రామ్సర్ చిత్తడి నేల ఏదంటే సుందర్బన్, అది ఎక్కడ? వెస్ట్ బెంగాల్. సో ఇది సరిపోతుంది. అండ్ మీకు ఇలాంటి సిగ్నిఫికెన్స్ ఉన్న టాపిక్స్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ గురించి అడుగుతారు, అండ్ ఎట్ ద సేమ్ టైం బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ గురించి అడుగుతారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఓకేనా, సో మీకు ప్రతిరోజు కూడా మీరు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూడండి. ప్రతిరోజు చాలా కంటెంట్ని మీకు అందిస్తూనే ఉన్నాను. వార్తల్లో కనిపిస్తున్న ఒక అంశాన్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో మన ప్రిపరేషన్ని కనుక కొనసాగించామనుకోండి, పోటీ పరీక్ష ఏదైనా ఏ స్థాయిదైనా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు 100% స్కోర్ చేయడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇదే స్ట్రాటజీ. ఓకేనా, ఇక ప్రతిరోజు మీకు నేను ఈవినింగ్ 7 o'clock వీడియోని అందిస్తున్నాను కదా. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి సందర్భంలో ఉన్నా కూడా ఖచ్చితంగా చూడండి. వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలో నేను అందిస్తున్న కంటెంట్ ఏదైతే ఉంటుందో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన స్క్రిప్ట్ ఉంటుంది కదా, మీకు బోర్డు పైన చూపిస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే విధంగా పీడిఎఫ్ రూపంలో మన యాప్లో అందుబాటులో ఉంటుంది. కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ని కూడా అందుబాటులో ఉంచాను. సో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ మన యాప్లో పోటీ పరీక్షకు ఉపయుక్తంగా ఉండే, ఏ పోటీ పరీక్షన, ఏ స్థాయి పోటీ పరీక్షన, పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే బెస్ట్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి బెస్ట్ ఆఫర్తో. సో ఈరోజు విజయదశమి పండుగను మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఈ పండుగ సందర్భంగా అన్ని కోర్సుల పైన భారీ ఆఫర్ అనేది అందుబాటులో ఉంచడం జరిగింది. ఆఫర్స్ అన్నీ కూడా రేపటితో ముగుస్తాయి.
అండ్ మన యాప్లో ఏదైతే ఫ్రీ కంటెంట్ని నేను అందిస్తున్నానో, శాంపుల్ పీడిఎఫ్స్, శాంపుల్ టెస్ట్ ఉంటాయో అవి కూడా ఈరోజే యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? సో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇక రామ్సర్కి సంబంధించి ఇంకా స్టాటిక్ పాయింట్స్ ఇవన్నీ మీకు ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేసినవే, రైట్? ప్రపంచంలో మొత్తం రామ్సర్ సైట్స్ ఎన్ని ఉన్నాయి? ఓకేనా? రైట్. అత్యధిక రామ్సర్ చిత్తడినేలలు కలిగిన దేశం ఏదంటే యూకే, 175 ఉన్నాయి. ఇక ఆసియాలో అత్యధిక రామ్సర్ చిత్తడినేలలు కలిగిన దేశం ఏదంటే మన భారతదేశం, రైట్? సరిపోతుంది. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, సో ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా అర్థం చేసుకోవచ్చు. ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా కరెంట్ అఫైర్స్ అనేది ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు. మనం పోటీ పరీక్షల కోసం చదువుతున్న జనరల్ స్టడీస్లో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఉంది కదా, వాటిల్లో వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఎకానమీకి సంబంధించిన అప్డేట్, మనం ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ అనే ఒక అంశాన్ని ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా నేర్చుకుంటాం. ఎవరు డిసైడ్ చేస్తారు, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశము, మినిమం సపోర్ట్ ప్రైస్ యొక్క బెనిఫిట్ ఏంటి, రైతుల పంట కాలం ముందు ప్రకటిస్తారా, పంట కాలం తర్వాత ప్రకటిస్తారా, ఇటువంటివి అడుగుతారు. సో నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వము రబీ పంటల కోసము, రబీ సీజన్లో పండించే పంటలు ఏవైతే ఉంటాయో వాటికి మార్కెటింగ్ సౌకర్యాలను అందించడానికి ఎంఎస్పి ధరల ప్రకటన చేసింది. ఎంఎస్పి ధరను ప్రతి పంటకు కూడా పెంచడం జరిగింది. మరి ఆ పెంపు ఏ విధంగా ఉందో చూద్దాము. సో ఇక్కడ నిన్నటి రోజున కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్, సో ఎవరు నిర్ణయిస్తారు ఎంఎస్పిని అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్, వారు నిర్ణయిస్తారు. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇది ఎంఎస్పి పెంపు ఏ పంటకు, రబీ కాలంలో పండించే పంటలకు సంబంధించి. సో గోధుమ పంటకి సంబంధించి ఎంఎస్పి ధరను ఎంత పెంచారు గతంతో పోలిస్తే అంటే 160 రూపీస్ పెంచారు. ఈ పెంపుతో మరి గోధుమకి ఎంత ధర అందుబాటులో ఉంటుంది అంటే 2585 రూపాయలు. ఇక కుసుముల సంబంధించి పెంపు ఏ విధంగా ఉందంటే 600 రూపాయలు పెంచారు. సో పెంపుతో ఎంతకు వచ్చిందంటే ఇవి క్వింటాల్ ధర ఇది, ఓకేనా, 6540 రూపాయలకు రావడం జరిగింది ధర. ఇక ఎర్రపప్పు, సో 300 రూపాయలు పెంచారు ఎంఎస్పి ధరని, సో పెంపుతో 7000 రూపాయలకు చేరింది సో క్వింటల్కి. ఇక బార్లీ 170 రూపాయలు పెంపుతో 2150 రూపాయలకు రావడం జరిగింది. కందిపప్పుని 225 రూపాయలు పెంచడం జరిగింది, పెంపుతో 5875 రూపాయలకు చేరడం జరిగింది. ఆవాలు మస్టర్డ్ 250 రూపాయల పెంపు, సో పెంపుతో 6200 రూపాయలకు చేరింది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవరు దీనికి సంబంధించి అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ సిఫార్సు చేసే సంస్థ ప్రభుత్వం ఆమోదిస్తుంది, ఓకేనా. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాలపై మంత్రివర్గ కమిటీ 2026-27 మార్కెటింగ్ సీజన్ కోసము రబీ పంటలకు సంబంధించి ఎంఎస్పి పెంపుని ఆమోదించింది. మరి ఎవరు సిఫార్సు చేశారు? కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ వారు సిఫార్సు చేస్తే కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఎంఎస్పి పెంపు ఉద్దేశం ఏంటంటే రైతులకు వారి ఉత్పత్తులకు గణనీయమైన లాభదాయక ధరలు కల్పించేందుకు. ఈ ఎంఎస్పి ధరను పంట కాలానికి ముందే ప్రకటిస్తారు. ఎందుకంటే ప్రభుత్వం ప్రకటించే ఆ ఎంఎస్పి ధరను రైతు అబ్జర్వ్ చేస్తాడు. అబ్జర్వ్ చేసిన తర్వాత నేను గోధుమ పంటకు వెళ్ళాలనుకుంటున్నాను, మరి గోధుమకు ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర ఏంటి, మరి గోధుమ పంట పండించడానికి నాకు ఎంత ఖర్చు అవుతుంది, అవన్నీ కూడా లెక్కలు వేసేసేసి ఒకవేళ లాభదాయం అనుకున్నాడు అనుకోండి గోధుమ పంటకు వెళ్తాడు, లేదంటే వేరే పంటకు వెళ్తాడు. సో ఈ విధమైనది మనకు పంటని నిర్ణయించడానికి కూడా ఎంఎస్పి ధర అనేది కీలకము, ఓకేనా. వివిధ పంటలకు సంబంధించి సో క్వింటాల్కి ఎంత పెంచడం జరిగింది అని చెప్పేసి ఇచ్చారు. ఇందులో సాఫ్లవర్ సో క్వింటాల్కి 600 రూపాయలు పెంచడం జరిగింది. 600 రూపాయలు కుసుములు సాఫ్లవర్ అంటే, ఓకేనా, రైట్, సరిపోతుంది. ఇక కనీస మద్దతు ధర అన్న కూడా ఒకటే. అంటే ఈ ధర రైతుకి అష్యూరెన్స్ అన్నట్టు. సో మీరు పంట పండిస్తే క్వింటాల్కి ఇంత ధర మీకు చెల్లిస్తాము అన్నట్టు హామీ ఇవ్వడం అన్నట్టు ప్రభుత్వము, ఓకేనా. సో ఎంఎస్పి అంటే రైతు ఉత్పత్తికి ప్రభుత్వం నిర్ణయించే కనిష్ట కొనుగోలు ధర.
ప్రధాన మద్దతు ధరలు నోటిఫై చేసే బాధ్యత వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వద్ద ఉంటుంది. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు ఉన్నారో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉన్నారు. ఓకేనా, సరిపోతుంది. రైట్. రబీ పంటలు అక్టోబర్ టు మార్చ్లో సాగు చేస్తారు. ఇక ముఖ్యమైన రబీ పంటలు గోధుమలు, శనగ, మస్టర్డ్, జొన్న, బార్లీ, లెంటిల్స్ ఇవి. ఓకేనా. సో పశ్చిమ ఉత్తర భారత రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా మొదలైనవి ఈ పంటల ప్రధాన ఉత్పత్తిదారులు. ఓకేనా. CCEA నిన్న జరిగిన మీటింగ్, CCEA మీటింగ్ కదా, అందులో నిర్ణయం తీసుకున్నారు MSP ధరలకు సంబంధించాను కదా. CCEA అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. దీనికి ఎక్స్ అఫిషియో హెడ్గా ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి గారు ఉంటారు. వారే ఈ MSP ధరకి సంబంధించి ఆమోదముద్ర వేయడం జరిగింది. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది కదా. ఓకేనా. ఇక నెక్స్ట్ ఒక మిషన్ ప్రకటన, పప్పు దినుసుల్లో స్వావలంబన సాధించడానికి. ఆ మిషన్ పేరు ఏంటంటే మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్, పప్పుల్లో స్వావలంబన సాధించడము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ మిషన్కి సంబంధించి వ్యవధి, సో పీరియడ్ ఏంటి, డ్యూరేషన్ ఏంటంటే 2025-26 ఆర్థిక సంవత్సరం నుండి 2031 వరకు. సో దాదాపు 6 సంవత్సరాలు. ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ 1తో ప్రారంభమవుతుంది, మార్చి 31తో ముగుస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఈ మిషన్ కోసం, పప్పు దినుసుల్లో ఆత్మనిర్భరత మిషన్ కోసము ఎంత మొత్తంలో కేటాయించారు బడ్జెట్ అంటే 11,440 కోట్ల రూపాయలు. నిన్నటి రోజున కేంద్ర క్యాబినెట్ ఆమోదంతో వార్తల్లోకి వచ్చింది. అక్టోబర్ 1, 2025 రోజున కేంద్ర క్యాబినెట్ మీటింగ్ జరిగింది కదా, అందులో ఆమోదము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గము పప్పు దినుసుల్లో ఆత్మనిర్భరత మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ని ఆమోదించింది. ఇది దేశీయ ఉత్పత్తి పెంపు ద్వారా స్వయం సమృద్ధి సాధించేందుకు ఉద్దేశించిన కీలక కార్యక్రమం అంట. ఒక దేశంలో ఉత్పత్తి చేయడం పప్పు దినుసులకు సంబంధించి. ఇక ప్రధాన ఉద్దేశం వచ్చేసి దేశీయ పప్పు దినుసుల ఉత్పత్తిని గణనీయంగా పెంచి దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడము. మనకు కావాల్సిన అవసరాలను మనం స్థానికంగానే తీర్చుకోవాలి, మన దేశంలోనే తీర్చుకోవాలి. ఉదాహరణకి మన అవసరాలను ఇంపోర్ట్స్ ద్వారా తీర్చుకున్నాం అనుకోండి, ఎక్కువ మొత్తంలో దిగుమతులు జరిగితే మన ఫారెక్స్ అనేది ఇంపాక్ట్ అవుతుంది, విదేశీ మారక నిల్వలు కోల్పోతాం మనము. ఏ దేశమైనా కూడా ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ పైన ఫోకస్ చేయాలి, ఇంపోర్ట్స్ని తగ్గించాలి. సో ఇంపోర్ట్స్ తగ్గించాలంటే ఏదైతే మనం ఇంపోర్ట్ ద్వారా ప్రయోజనం పొందుతామో వాటిని మనం స్థానికంగానే అభివృద్ధి చేయాలి, ఉత్పత్తి చేయాలి. భారతదేశం ప్రస్తుతం పప్పు దినుసుల ప్రపంచంలో అతిపెద్ద ఉత్పత్తిదారు మరియు వినియోగదారు అంట. ఓకేనా, సరిపోతుంది. రైట్. దేశీయ ఉత్పత్తి డిమాండ్కి అనుగుణంగా పెరగడంతో దేశీయ ఉత్పత్తి మన భారతదేశంలో పప్పు దినుసుల ఉత్పత్తి అనేది డిమాండ్ని కంప్లీట్గా లెవెల్ చేయట్లేదు. అందువల్ల ఈ మిషన్ని ప్రారంభించారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిమాండ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ప్రొడక్షన్ కూడా ఉండాలి. డిమాండ్ అండ్ సప్లై మీకు బ్యాలెన్సింగ్ తెలుసు. ఓకేనా. సో దానికి అనుగుణంగా పెరగకపోవడంతో 15% to 20% పప్పు దినుసులు దిగుమతులపై ఆధారపడుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు 2025-26 బడ్జెట్లో ఈ మిషన్ ప్రకటించబడింది. ఫిబ్రవరి 1, 2025 రోజున ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ మిషన్ గురించి ప్రకటించారు. నిన్న జరిగిన కేంద్ర క్యాబినెట్ మీటింగ్లో ఆమోదించడం జరిగింది. ఎనఫ్. ఓకేనా, సరిపోతుంది. ఇక భారతదేశం పప్పు దినుసుల స్థితిగతులు ఎలా ఉన్నాయి? ప్రపంచ ఉత్పత్తులు 25% భారతదేశానికి చెల్లింది. ఇక ముఖ్యంగా ఉత్పత్తి పప్పులు తూర్, ఉల్లందు, మినప్పప్పు, మసూరు, మోత్, ముంగ్. ఇక ముఖ్య ఉత్పత్తి రాష్ట్రాలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక. సో పప్పు దినుసుల్లో ఇవి ఎప్పుడూ టాప్లో ఉంటాయి. ప్రధాన దిగుమతి దేశాలు, మనకు కావాల్సిన పప్పు దినుసులను ఏ దేశం నుండి దిగుమతి ద్వారా ఫుల్ఫిల్ చేసుకుంటున్నామంటే మయన్మార్, మలావి, మొజాంబిక్, కెనడా, ఆస్ట్రేలియా. సరిపోతుంది. ఓకేనా. సో ఈ మిషన్ కోసం ఎన్ని కోట్ల కేటాయింపు చేశారు బడ్జెట్లో? 11,440 కోట్ల రూపాయలు. ఓకేనా, సరిపోతుంది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతుందంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఉన్నవారెవరు? శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. ఓకేనా, సరిపోతుంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 గుర్తుపెట్టుకోండి. ఇక తెలుగు రాష్ట్రాలకు 8 కొత్త కేంద్రీయ విద్యాలయాలను కేటాయించడం జరిగింది. సో నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చూసాం మనం క్యాబినెట్ మీటింగ్ తర్వాత. తెలుగు రాష్ట్రాలకు 8 కేంద్రీయ విద్యాలయాలు. సో కేంద్రీయ విద్యాలయాలు తెలంగాణకి 4, ఆంధ్రప్రదేశ్కి 4. మరి ఏ జిల్లాల్లో
ఈ విద్యాలయాల ఏర్పాటును మనం చూడబోతున్నాం. లొకేషన్ ఇంపార్టెంట్, అడుగుతారు ఎగ్జామినేషన్లో. October 1, 2025 రోజున కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రకారము మన తెలుగు రాష్ట్రాలకి, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలకి కలిపి 8 కేంద్రీయ విద్యాలయాలను కేటాయించడం జరిగింది. మరి అందులో తెలంగాణకి 4, ఆంధ్రప్రదేశ్కి 4 కదా, అవి ఎక్కడెక్కడ ఏర్పాటు అవుతాయి అది అడుగుతారు. ఓకేనా? సో ఇక్కడ యాక్చువల్గా మొత్తం మంజూరైన కేంద్రీయ విద్యాలయాలు 57. నిన్న కొత్తగా 57 ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. అందులో మనకు సంబంధించిన 8 చూడాలి. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఇందులో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కు చెరో 4 చొప్పున మొత్తం 8 విద్యాలయాలు మంజూరైనాయి అంట. మొత్తం దేశానికి మంజూరైనాయి అంటే రాష్ట్రాల వారి అన్నిటి కలిపి 57 అంట. తెలుగు రాష్ట్రాల్లో 8. నిర్ణయం తీసుకున్న సమాఖ్య కేంద్ర క్యాబినెట్ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో. తెలంగాణకి మంజూరైన కేంద్రీయ విద్యాలయాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారంటే, ఒకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆస్పిరేషనల్ డిస్టిక్, నెక్స్ట్ ములుగు డిస్టిక్, నెక్స్ట్ జగిత్యాల జిల్లాలోని చెల్గల్ మండలంలో ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వనపర్తి జిల్లాలోని నాగవరం శివార్లో ఏర్పాటు చేస్తారంట. ఇక ఆంధ్రప్రదేశ్కి 4 కేటాయించారు కదా, అవి ఎక్కడెక్కడ ఏర్పాటు అవుతాయి అంటే చిత్తూరు జిల్లాలో మంగసముద్రం వద్ద, కుప్పంలోని బైరుగానిపల్లె, శ్రీకాకుళం జిల్లా పలాస, అమరావతి పరిధిలోని శాఖమూరు వద్ద ఏర్పాటు చేస్తారంట. సో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ 1963 ఇయర్లో ఏర్పాటైంది. సో కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించిన కీలకమైన సంస్థ. మనం ఏదన్నా ఒక టాపిక్ని నేర్చుకుంటున్నప్పుడు, పోటీ పరీక్షల కోణంలో చూస్తున్నప్పుడు ఆ టాపిక్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చూస్తున్నాము, స్టాటిక్ పాయింట్స్ ఇస్తున్నాను, జీకే పాయింట్స్ చూడండి. ఇక ఏ ఆధీనంలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ప్రస్తుతం విద్యా వ్యవహారాల శాఖ మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు. ఆ మంత్రిత్వ శాఖ పరిధిలో కేంద్రీయ విద్యాలయ సంఘటన్, వారే కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించిన నిర్వహణ బాధ్యతలు, నియంత్రణ బాధ్యతలు, గైడ్లైన్స్ అన్నీ కూడా ఇస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల కోసం ఒకే విధమైన నాణ్యమైన విద్య అందించడం అనేది ఎక్కువ కేంద్రీయ విద్యాలయాలు. ఓకేనా? ఇక ఇందాక మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేశాము. అభ్యర్థులు ప్రతిరోజు చూడండి, ఏపీకి సంబంధించి మరియు తెలంగాణకు సంబంధించి రాష్ట్రీయ అంశాలు 100% కవర్ అవుతాయి. సో ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల అభ్యర్థులను ఫోకస్ చేస్తూ చెప్తున్నాను. ఇక జాతీయ స్థాయిలో జరిగే అన్ని పోటీ పరీక్షలు కూడా ఉపయుక్తంగా ఉండే కంటెంట్ మొత్తాన్ని కూడా మీకు అందిస్తున్నాను. ఓకేనా? సో ఇందాక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసాం కాబట్టి తెలుగు రాష్ట్రానికి సంబంధించి తెలంగాణకు సంబంధించిన ఒక ప్రాంతం వార్తలోకి వచ్చింది చూడండి. దేశంలో 2వ అనే అంశంతో భారతదేశంలోనే మొట్టమొదటి 100% సౌరశక్తి ఆధారిత గ్రామం ఏది అనే ఒక అంశాన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం గుజరాత్ రాష్ట్రంలో. ఇప్పుడు దేశంలో 2వ పూర్తి సౌరశక్తి ఆధారిత గ్రామం అనేది వార్తల్లోకి వచ్చింది తెలంగాణకు సంబంధించి. ఆ గ్రామం పేరు గుర్తుంచుకోండి, కొండరెడ్డిపల్లి అంటే రేవంత్ రెడ్డి గారితో అనుబంధం ఉన్న ఒక గ్రామము. ఓకేనా? సో తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలోని కొండరెడ్డిపల్లి గ్రామము భారతదేశంలో 2వ మరియు దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా సౌరశక్తితో నడిచే గ్రామంగా, సోలార్ విలేజ్గా వార్తల్లోకి వచ్చింది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్వగ్రామం కావడం విశేషము. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం భారత ప్రభుత్వము సౌరశక్తి ఉత్పత్తికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందులో భాగంగా మనం చూసాము 2024 జనవరి 22వ తేదీన అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజే నరేంద్ర మోదీ గారు ఒక ప్రకటన చేశారు, PM సూర్యఘర్ అని చెప్పేసేసి. ఆ ప్రకటన మేరకు February 13, 2024 రోజున ప్రధానమంత్రి ముఫ్త్ బిజిలీ యోజన అమల్లోకి వచ్చింది. రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేయడము, మనకు కావాల్సిన, మన ఇంటికి కావాల్సిన విద్యుత్ని సౌరశక్తి ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవడము, ఇదంతా చూస్తున్నాము. దాంతోపాటు సౌరశక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వడంలో భాగంగా ఇప్పటికే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూడా అమల్లో ఉంది 2015 నుండి. ఇవన్నీ చూస్తున్నాం, వాటి యొక్క ప్రత్యేకత ఇదంతా కూడా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొండారెడ్డిపల్లి ఎక్కడ అంటే నాగర్ కర్నూలు జిల్లా, దేశంలో 2వ పూర్తి సౌరశక్తితో నడిచే గ్రామము, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సౌర గ్రామం. ఆ గ్రామంలో నివాసాలు దాదాపు 514 ఇండ్లకు మరియు 11 ప్రభుత్వ భవనాలకు గ్రీన్ ఎనర్జీ మిషన్ వర్తించిందంట. 480 ఇళ్లపై 3 కిలోవాట్ల రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ అమర్చబడ్డాయి. ఇప్పటికే పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు 60 కిలోవాట్ల సోలార్
యూనిట్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రభుత్వ గ్రీన్ ఎనర్జీ మిషన్ కింద అమలవుతోంది. ఓకేనా. సో రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ప్రత్యేకతతో వార్తల్లోకి వచ్చింది. ఇక భారతదేశంలో మొట్టమొదటి 100% సోలార్ విలేజ్ ఇప్పటికే వార్తల్లోకి వచ్చింది. మనం చాలాసార్లు డిస్కస్ చేసాము సూపర్లేటివ్ టాపిక్స్లో మొట్టమొదటి అనే టాపిక్లో భాగంగా. సో మోడేరా గుజరాత్ 2022లోనే దేశంలో మొట్టమొదటి సెల్ఫ్ సస్టైన్ చేయబడిన సౌర గ్రామంగా గుర్తింపు పొందింది. ఇలాంటి ప్రత్యేకతతో వార్తల్లోకి వస్తున్న గ్రామాలు ఇటీవల చాలా గ్రామాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం, పట్టణాల గురించి డిస్కస్ చేస్తున్నాం. వాటిని చూడండి. సౌర విద్యుత్ భారత్లో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఆధ్వర్యంలో అమలవుతుంది. ఇక సూర్యఘర్ యోజన లేదా ముఫ్త్ బిజ్లీ యోజన, పిఎం కుసుమ్ సౌరశక్తి అగ్రికల్చరల్ ప్రాంతాల్లో, ఓకేనా, సోలార్ పార్క్ స్కీమ్ ఇవన్నీ కూడా రైట్. ఇక నెక్స్ట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాజ్యాంగబద్ధ సంస్థ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో కాన్సెప్ట్ చూద్దాము. రాజ్యాంగబద్ధ అంటే రాజ్యాంగంలో ఎక్కడుందో చూడాలి. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 14 ఆర్టికల్ 315 నుండి 323 వరకు మనం పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి నేర్చుకుంటాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి పార్ట్ 14, అందులో యూపీఎస్సీ ఇలాంటివి మనం చూస్తాము. జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవన్నీ కూడా ఈ భాగంలోనే చూస్తాము. సో యూపీఎస్సీ భారతదేశంలోనే అత్యున్నత పోటీ పరీక్షలను నిర్వహిస్తున్న ఒక సంస్థ యూపీఎస్సీ. మరి అటువంటి యూపీఎస్సీకి సంబంధించి శతాబ్ది ఉత్సవాలు అక్టోబర్ మంత్ నుండి ప్రారంభం కాబోతున్నాయని మనం చాలాసార్లు డిస్కస్ చేశాము. అనుకున్నట్టుగానే నిన్నటి రోజున అక్టోబర్ 1వ తేదీన శతాబ్ది ఉత్సవాలు అనేవి ప్రారంభమైనాయి. ఈ సంవత్సరం పొడవునా కూడా యూపీఎస్సీ సెంటినరీ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. సో అక్టోబర్ 1, 2025 నుండి నెక్స్ట్ 2026 వరకు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 100 years ఆఫ్ యూపీఎస్సీ ఏ కమిట్మెంట్ టు క్రెడెన్స్. ఓకేనా. సో ఎప్పుడు ఉన్నారా అక్టోబర్ 1, 2025 నుండి అక్టోబర్ 1, 2026 వరకు సెంటినరీ సెలబ్రేషన్స్. ఓకేనా. సో యూపీఎస్సీ స్థాపన ఎప్పుడు జరిగిందంటే అక్టోబర్ 1, 1926 రోజున. మొట్టమొదటి చైర్పర్సన్ యూపీఎస్సీ చరిత్రలో ఎవరు అంటే సార్ రాస్ బార్కర్ గారు. స్థాపన నేపథ్యం 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం కేంద్ర నియామక సంస్థ అవసరం గుర్తించబడింది. లీ కమిషన్ 1924 సిఫార్సుల ఆధారంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటైంది. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం దీన్ని ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా అభివృద్ధి చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 315 నుండి 323 యూపీఎస్సీకి రాజ్యాంగ హోదా కల్పించడం జరిగింది. దీనివల్ల దానికి స్వతంత్రత, నిష్పాక్షికత, మెరిట్ ఆధారిత నియామకాలు అనేవి స్థిరపడ్డాయి. రైట్, సరిపోతుంది. ఇక యూపీఎస్సీ కంపోజిషన్ చూస్తే 1 చైర్పర్సన్ అండ్ అప్ టు 10 members ఉంటారు. ప్రస్తుతం యూపీఎస్సీ చైర్పర్సన్గా మే మంత్లో పదవి బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి డాక్టర్ అజయ్ కుమార్ గారు. హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీ. ఎనఫ్, సరిపోతుంది. యూపీఎస్సీ తన నివేదికను ఎవరికి సమర్పిస్తుందంటే రాష్ట్రపతికి. ఇక నిన్నటి క్లాస్లో మనం ఒక టాపిక్ని డిస్కస్ చేశాము. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. సో సంఘ్ సెలబ్రేషన్స్, సెంటినరీ సెలబ్రేషన్స్ న్యూఢిల్లీలో జరిగినాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు హాజరు కావడం జరిగింది. ప్రత్యేకంగా ఆర్ఎస్ఎస్కి సంబంధించి చరిత్ర, ఆర్ఎస్ఎస్ సేవల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఇవన్నీ నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసేసాము. కంటిన్యూషన్లో ఒక చిన్న టాపిక్ని అడిషన్ చేసుకోండి. సో నిన్నటి క్లాస్లో మీకు ఏమని చెప్పాను? సో ఆర్ఎస్ఎస్కి సంబంధించి ఒక పోస్టేజ్ స్టాంప్ని, ఒక కమమరేటివ్ కాయిన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రిలీజ్ చేస్తారని చెప్పాను కదా. సో రిలీజ్ చేశారు. ఇక్కడ ఆ కమమరేటివ్ కాయిన్ ఏదైతే ఉంటుందో ఆర్ఎస్ఎస్ సంబంధించి ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. భారత కరెన్సీపై తొలిసారి భారతమాత చిత్రం అనేది ముద్రణింది. అద్భుతం. సో భారత కరెన్సీ పైన మన భారతమాత చిత్రం అనేది అద్భుతం. వాస్తవంగా ప్రతి నోటు పైన కూడా రావాలని మనం కోరుకోవాలి. సో ఇక్కడ కమమరేటివ్ కాయిన్ ఎలా ఉంటుందంటే ఆ కాయిన్కి ఒక వైపున భారతమాత చిత్రము, అవే ముద్రతో కూడిన భారతమాత చిత్రం. స్వయం సేవకులు ఎవరైతే ఉంటారో భారతమాతకి ముందు నిలబడి, సో విధేయతతో నిలబడిన స్వయం సేవకులు ఉంటారు. ఇక మరొక వైపు మన జాతీయ చిహ్నము, సో మన లయన్ క్యాపిటల్ ఉంటుంది కదా, జాతీయ చిహ్నం అండ్ 100 రూపీస్ సో ఏదైతే ఉంటుందో ఫేస్ వాల్యూ పెట్టడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాక్యం, సో ఫేమస్ రాష్ట్రే స్వాహ ఇదం రాష్ట్రాయ ఇదం నమమ.
అని రాయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. సో భారత కరెన్సీపై మొట్టమొదటిసారి భారతమాత చిత్రంతో కూడిన ఒక కాయిన్ రిలీజ్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి ఆర్ఎస్ఎస్ సెంటినరీ సెలబ్రేషన్ సందర్భంగా ఈ ఒక్క పాయింట్ నిన్నటి క్లాస్కి అడిషన్ చేసుకోండి. ఓకేనా. సో ఆర్ఎస్ఎస్ సంబంధించి బేసిక్స్, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు ఇవన్నీ కూడా నిన్నకు మనం కవర్ చేసాము. ఇక నెక్స్ట్ భారత్ మరియు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ టెపా ఒప్పందం అనేది అక్టోబర్ 1, 2025 నిన్నటి నుండి అమల్లోకి వచ్చింది. సో ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా మీరు చూసే ఉంటారు. సో యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ దీని గురించి ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఈ ఒప్పందం ఎప్పుడు జరిగింది, అమల్లోకి ఎప్పుడు వచ్చింది? అమల్లోకి నిన్న వచ్చింది, అందుకే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. మరి ఈ ఈఎఫ్టీఏలో ఎన్ని దేశాలు ఉంటాయి? 4 దేశాలు. ఆ 4 దేశాల పేర్లు ఏంటి? మరి ఈ ఒప్పందం ద్వారా మన భారతదేశానికి జరిగే లబ్ధి ఏంటి చూస్తే సరిపోతుంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ప్రస్తుతం వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ గారు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. సో ఇండియా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఒప్పందం అమల్లోకి రావడం జరిగింది అని చెప్పేసి. ఇండియా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, టెపా ఒప్పందం అంటారు. ఓకేనా. ఈ 2 సంస్థల మధ్య భారతదేశానికి అండ్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్కి మధ్య కుదిరిన ఒప్పందం టెపా. టెపా అంటే ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. అక్టోబర్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చింది. సో 4 అభివృద్ధి చెందిన యూరోపియన్ దేశాల మధ్య తొలి సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. వాణిజ్యం అంటే ఎగుమతులు దిగుమతులకు సంబంధించి. ఆ 4 దేశాలు ఏంటంటే ఒకటి స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లిచ్టెన్స్టైన్. సో 4 దేశాలు. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్లోని 4 దేశాలు ఏంటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మరి ఈ ఒప్పందం ప్రకారం భారతదేశం మరియు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ 4 అభివృద్ధి చెందిన యూరోపియన్ దేశాల మధ్య దాదాపు ఒప్పందం ఉద్దేశం ఏంటంటే $100 బిలియన్ విదేశీ పెట్టుబడులను అట్రాక్ట్ చేయడము, 15 ఏళ్లలో 10 లక్షల ప్రత్యేక ఉద్యోగాలు అనే వాగ్దానాలతో ఈ ఒప్పందం టెపా మైలురాయి ఒప్పందంగా నిలిచింది. సో ఇది బెనిఫిట్ మనకు రావాల్సింది. ఓకేనా. సో అంతర్జాతీయ స్థాయిలో సంతకం ఎప్పుడు జరిగిందంటే న్యూఢిల్లీలో 10th మార్చ్ 2024 రోజున జరిగింది. మరి అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే నిన్న అక్టోబర్ 1, 2025 రోజున. ఈ 4 దేశాల నుంచి భారత్కు వచ్చే మొట్టమొదటి పూర్తి స్థాయి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇదే. ఓకేనా. స్విట్జర్లాండ్ భారత్తో ఈఎఫ్టీఏ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్లో అతిపెద్ద ట్రేడ్ భాగస్వామి అంట స్విట్జర్లాండ్. రైట్. టెపా లక్ష్యాలు $100 బిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఎంత ఎక్కువ మొత్తంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అట్రాక్ట్ చేస్తే అంత ఎక్కువగా గ్రోత్ రేట్ని నమోదు చేస్తుంది. భారత్లో 10 లక్షల ఉద్యోగాలు సృష్టించడము. ఓకేనా. భారత సరుకులకు సేవలకు మార్కెట్ యాక్సెస్ అనేది పెంచుతారు. ఓకేనా. సరిపోతుంది. ఇదంతా కూడా ఇక మరీ ఇన్డెప్త్గా ఇచ్చాను. మీకు యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్లో ఇంత డెప్త్గా అడుగుతారు. సో ఇక చూడండి. వస్తువుల మార్కెట్ యాక్సెస్. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ భారత ఎగుమతులపై 92.2% టారిఫ్ లైన్లకు 0 డ్యూటీ ప్రవేశం లభిస్తుందంట. ఇది భారత ఎగుమతులలో 99.6% విలువను కవర్ చేస్తుంది. మరి పెట్టుబడి ఉపాధి ఎలా? యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ దేశాల నుంచి 15 సంవత్సరాల్లో $100 బిలియన్ పెట్టుబడి హామీ ఉంటుంది. మరి తయారీ రంగము, సేవల రంగాల్లో భారతదేశంలో 1 మిలియన్ ఉద్యోగాలు ప్రత్యక్షంగా రావడం జరుగుతుందంట. ఓకేనా. సరిపోతుంది. భారతదేశం ఇప్పటివరకు చేసిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. సో ఇండియా యుఏఈ సెపా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని చెప్పేసి 2022, అండ్ ఇండియా ఆస్ట్రేలియా ఒప్పందము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ 2022లో, ఇండియా ఏసియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ 2009లో, ఇండియా సౌత్ కొరియా సెపా 2010లో, ఇండియా జపాన్ సెపా 2011లో. ఓకేనా. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్ వచ్చేసేసి జెనీవా, స్విట్జర్లాండ్. స్థాపన వచ్చేసి 1960. ఓకేనా. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా కొన్ని ఇన్నోవేషన్స్ వార్తల్లోకి వచ్చినాయి. ఇన్నోవేషన్స్ అంటే వాళ్ళ పరిశోధన. ఇటువంటి టాపిక్స్ని మనం నేర్చుకునేటప్పుడు ఏ పరిశోధన, ఏ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు ఎనఫ్. మనం యాస్పిరెంట్స్ కాబట్టి వార్తల్లో నిలిచిన ఒక అంశానికి సంబంధించి కొన్ని టాపిక్స్, ముఖ్యంగా ఇటువంటి పరిశోధనకు సంబంధించి పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉన్న 2-3 పాయింట్స్ చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాతావరణాన్ని శుద్ధి చేసే ఆధునిక సాంకేతికత అభివృద్ధితో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిధిలో పనిచేస్తున్న ఒక సంస్థ సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
వార్తల్లోకి వచ్చింది. డైరెక్ట్గా సరిపోతుంది. సో తమిళనాడు రాష్ట్రంలోని శివగంగ జిల్లా కరైకుడిలో ఉన్న సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ వంటి హానికరమైన వాయువులను తొలగించే ప్రస్తుత కాలానికి తగిన ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఎనఫ్, ఇక్కడ వరకు సరిపోతుంది. రైట్. సో సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది 1948 ఇయర్లో ఏర్పాటైంది. తమిళనాడులో ఉంది. సిఎస్ఐఆర్కు చెందిన 37 ప్రయోగశాలల్లో ఒకటి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా చైర్మన్ నల్లతంబి కలైసెల్వి. ఓకేనా. సో కార్బన్ డయాక్సైడ్ హానికరం ఎందుకు అంటే ఇది ప్రధాన హరిత గృహవాయువు, గ్రీన్ హౌస్ గ్యాస్లలో ఒకటి. గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతుంది. గ్లోబల్ వార్మింగ్ విచ్ లీడ్స్ టు క్లైమేట్ చేంజ్. వాతావరణ మార్పు యొక్క ఇంపాక్ట్ ఏంటో మనం ప్రస్తుతం అనుభవిస్తున్నాం కూడా ప్రపంచవ్యాప్తంగా. ఓకేనా. రైట్. ఇక ఐబిఆర్ వ్యాధికి భారత్లో అభివృద్ధి చేసిన తొలి వ్యాక్సిన్ అనేది విడుదలైంది. ఏ సంస్థ విడుదల చేసింది? ఇటువంటి చూస్తున్నప్పుడు మనం ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా వార్తలు నిలుస్తున్న వ్యాధులు, ఆ వ్యాధులకు అడ్డుకట్ట వేయడానికి జరుగుతున్న పరిశోధనలు, అందులో భాగంగా వ్యాక్సిన్స్, ఇటువంటివి చూస్తున్నాము. ఇటువంటివి చూస్తున్నప్పుడు ఏ ఫార్మా కంపెనీ లేదా ఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వార్తల్లోకి వచ్చింది ఆ వ్యాక్సిన్ని అభివృద్ధి చేస్తూ, ఆ వ్యాక్సిన్ పేరేంటి, ఆ వ్యాక్సిన్ ఏ వ్యాధికి అడ్డుకట్ట వేస్తుంది, ఆ వ్యాధి ఎందులో కలుగుతుంది, అంటే జంతువుల్లోనా మనుషుల్లోనా, సో చూడాలి, సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. దేశంలోనే తొలి, సో మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం ఎలా డిస్కస్ చేస్తున్నాం? సూపర్లేటివ్స్గా. సో దేశంలోని తొలి స్వదేశీ అభివృద్ధి చేసిన జీఈ డిలీటెడ్ దివా మార్కర్ వ్యాక్సిన్, ఈ పేరు గుర్తుంచుకోండి, జీఈ డిలీటెడ్ దివా మార్కర్ వ్యాక్సిన్ని అభివృద్ధి చేశారు. గుజరాత్లోని ఆనంద్ నగరంలో ప్రారంభించారు దీని వ్యాక్సిన్ ప్రారంభోత్సవం అనేది. ఇది ఐబిఆర్ ఇన్ఫెక్షస్ బొవైన్ రైనోట్రాకిటిస్ వ్యాధిని ఎదుర్కొనేందుకు ముందడుగు అంట. సో ఐబిఆర్ వ్యాధి అని గుర్తుపెట్టుకోండి, ఇది పశువుల్లో కనబడుతుంది. ఆ వ్యాధికి అడ్డుకట్ట వేయడంలో ఈ వ్యాక్సిన్ అంటే వ్యాధి రాకముందు వేసేది, ఆ వ్యాధి రాకుండా అడ్డుకట్ట వేయడానికి. ఓకేనా. వ్యాక్సిన్ పేరు ఏంటంట? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జీఈ డిలీటెడ్ దివా డిఫరెన్షియేటింగ్ ఇన్ఫెక్టెడ్ ఫ్రమ్ వ్యాక్సినేటెడ్ యానిమల్స్ మార్కర్ వ్యాక్సిన్. వ్యాధి పేరు ఐబిఆర్, సంస్థ ఇండియన్ ఇమ్యునాలజికల్స్ లిమిటెడ్. ఈ వ్యాక్సిన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆనంద్, గుజరాత్లో జరిగింది. ఓకేనా. ఈ వ్యాధి ఐబిఆర్ వ్యాధి ఉంటుంది కదా, పశువుల్లో కనబడుతుంది కదా, ఆ వ్యాధి కారణం ఏంటి అంటే BHV1. ఓకేనా, వైరస్ డిసీజ్ అది. ఓకేనా, సరిపోతుంది. పాలిచ్చే జంతువులు ఉంటాయి కదా, అవి మరియు అడవి పశువులు, ఎద్దులు ఇంపాక్ట్ అవుతాయి. ఓకేనా. ఇండియన్ ఇమ్యునాలజికల్స్ లిమిటెడ్ అనే సంస్థ 1982 ఇయర్లో ప్రారంభమైంది. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ మాతృ సంస్థ. ఓకేనా. రైట్. అందుకే ఆనంద్, గుజరాత్లో ఈ వ్యాక్సిన్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ అనేది, ప్రారంభోత్సవ కార్యక్రమం అనేది జరిగింది. రైట్. వ్యాధి ప్రభావం ఎలా ఉంటుందంటే భారతదేశంలో పశు సంపదపై ప్రభావం చూపే వ్యాధుల్లో ఒకటిది. లంపీ స్కిన్ డిసీజు, ఇటువంటి వ్యాధులు, ఐబిఆర్ వ్యాధులు, ఇవన్నీ పశువులో కనబడతాయి. సింపుల్గా పశువుల్లో లైఫ్ స్టాక్ అనేది మన ఎకానమీలో భాగము. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ ఉంటుంది కదా, అందులో లైఫ్ స్టాక్ గురించి చూస్తాం మనం. ఆ లైఫ్ స్టాక్ ఇంపాక్ట్ అయింది, పశువులు చచ్చిపోతున్నాయి అంటే ఎకానమీ ఇంపాక్ట్ అవుతుంది అన్నట్టే. ఓకేనా. సో చూడండి, పాల ఉత్పత్తి తగ్గిపోవడము, వృద్ధి నెమ్మదించడము, పునరుత్పత్తిలో సమస్యలు, ఇవన్నీ కూడా కనబడతాయి. ఇక నెక్స్ట్, ఒక కొత్త రకమైన కాఫీ మొక్క ఆనవాలను వెస్టర్న్ ఘాట్స్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాఫీ మొక్క, సో కాఫీ ప్లాంటేషన్ చూస్తాం కదా మనము. కాఫీ ప్లాంటేషన్ అంటే మనకు భారతదేశంలో కర్ణాటక రాష్ట్రం గుర్తొస్తుంది. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వెస్టర్న్ ఘాట్స్ అనేవి 6 రాష్ట్రాలు విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో 8 హాట్స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీలో, వరల్డ్లో 8 మన వెస్టర్న్ ఘాట్స్ ఒకటి. అలాంటి వెస్టర్న్ ఘాట్స్ని యునెస్కో 2012లో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. సో వెస్టర్న్ ఘాట్స్లో కొత్త కాఫీ మొక్క జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ కాఫీ మొక్క జాతి పేరేంటో చూద్దాము. ఒఫియోరిజా ఎచినాటా. ఏదైనా ఒక మొక్కకి సంబంధించి కానీ, జంతువుకి సంబంధించి కానీ ఆనవాలు, న్యూ స్పెసిస్ వార్తల్లోకి వచ్చింది అంటే దానికి సంబంధించిన సైంటిఫిక్ నేమ్ చూడాలి. మీకు ఇలాంటి టాపిక్స్ హిందూ పేపర్లో లాస్ట్ పేజ్లో కనబడతాయి. హిందూ పేపర్లో మీకు నేను ప్రతిరోజు చెప్తున్న డైలీ కరెంట్ అఫైర్స్ కంటెంట్ని
ఎక్కడి నుండి సేకరిస్తున్నానంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఆల్ ఇండియా రేడియో, న్యూస్ ఆన్ ఎయిర్, జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, కొన్ని అంతర్జాతీయ అంశాలు ఉంటే అంతర్జాతీయ స్థాయిలో ఇంపార్టెంట్ సోర్సెస్. సో అలా కలెక్ట్ చేసిన తర్వాత వాటిని నిర్ధారణ చేసుకొని దానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అడిషన్గా ఇచ్చి మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఇదంతా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేరళలోని ఇడుక్కి జిల్లాలోని దేవికులం షోలా అటవీ ప్రాంతంలో కొత్త కాఫీ మొక్క జాతి ఒఫియోరిజా ఎచినాటాను శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు. ఇది పశ్చిమ కనుమల్లో అత్యంత అరుదైన జాతిగా గుర్తింపు పొందింది. జాతి పేరేంటి, కనుగొన్న ప్రాంతము సరిపోతుంది. ఓకేనా? వెస్టర్న్ ఘాట్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఓకేనా? ఇక ఒక ఫెస్టివల్, వార్తలు నిలుస్తున్న పండుగలు, మేళాలు, ఉత్సవాలు, జాతరలు ఇటువంటివి మనకు పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్మేష అంతర్జాతీయ సాహిత్యోత్సవం అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఈ సాహిత్యోత్సవానికి హాజరైన వ్యక్తుల్లో ప్రముఖులు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు. ఉపరాష్ట్రపతి పదవిని స్వీకరించిన తర్వాత అఫీషియల్గా ఒక ప్రోగ్రామ్కి హాజరయ్యారు ఉపరాష్ట్రపతి హోదాలో. సో ఉన్మేష అంటే ఉన్మేష ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్, అంతర్జాతీయ సాహిత్య ఉత్సవం లిటరేచర్కి సంబంధించి. ఓకేనా? సో ఎగ్జామినేషన్ అడుగుతారు ఉన్మేష ఫెస్టివల్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దేనికి సంబంధించి అంటే అది లిటరేచర్ ఫెస్టివల్. ఓకేనా? రీసెంట్గా 3rd ఎడిషన్ ఆఫ్ ఉన్మేష ఫెస్టివల్ సెప్టెంబర్లో జరిగింది. బీహార్ రాష్ట్రం పాట్నాలో ఘనంగా నిర్వహించబడింది. ప్రపంచ సాహిత్య సంస్కృతి కలయికకు వేదిక ఇది. ఒక సాహిత్య వేడుక అక్కడ జరిగింది. ఓకేనా? 3rd ఎడిషన్. సో పాట్నా బీహార్లో జరిగింది. దాదాపు 15 దేశాల నుంచి రచయితలు, కవులు, పండితులు, పబ్లిషర్లు పాల్గొన్న అంశము. రైట్? సో ముఖ్య అతిథి ఎవరంటే ఉపరాష్ట్రపతి హోదాలో సిపి రాధాకృష్ణన్ గారు. రైట్? సో బీహార్ ఆధ్యాత్మిక చారిత్రక ప్రాధాన్యం ఏంటంటే ధర్మభూమిగా గుర్తింపు పొందింది. బీహార్లో గయాజీ ఇటువంటివన్నీ మనం చూస్తున్నాము. పితృపక్ష మేళా గురించి చూస్తాం ఇటీవల. ఓకేనా? బౌద్ధ, జైన, హిందూ సాంప్రదాయాల కలయిక స్థలం అది. రైట్? సో బోధ్గయ గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం అక్కడే ఉంది. వైశాలి లార్డ్ మహావీర జన్మస్థలము, జైన సిద్ధాంతాలు, అహింస సత్యప్రతీక, నలంద విక్రమశీల విశ్వవిద్యాలయాలు ఇవన్నీ కలిపి బీహార్ను ఐతిహాసిక విజ్ఞాన కేంద్రంగా నిలబెట్టినాయి. ఉన్మేష ఫెస్టివల్ 3rd ఎడిషన్ బీహార్లోని పాట్నాలో జరిగిందనగా మొట్టమొదటి ఎడిషన్ ఏ ఇయర్లో జరిగిందంటే 2022లో జరిగింది. ఓకేనా? సాహిత్య అకాడమీ, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ పరిధిలో ఉన్మేష ఫెస్టివల్ అనేది జరుగుతుంది. ఇక వార్తలో నిలిచిన వ్యక్తులను మరియు క్రీడా సంబంధిత అంశాలను పరిశీలిద్దాము. సో కాంగో మాజీ అధ్యక్షుడు, కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనేది ఆఫ్రికా ఖండంలోని ఒక దేశము. ఆ దేశ చరిత్రలో ఎంతోమంది అధ్యక్షులను చూసాము. ఇక్కడ ఒక అధ్యక్షుడు వార్తల్లోకి వచ్చాడు మరణదండన ఎదుర్కొని. సో ఇక్కడ ఉరిశిక్ష అనుకోవచ్చు. ఇక సింపుల్గా చెప్పాలంటే ఇటీవల కాలంలో శిక్షలకు గురవుతూ వార్తల్లోకి వచ్చిన మాజీ ప్రధానులు, అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దేశం ఏంటి, పేరేంటి సరిపోతుంది. ఉదాహరణ చెప్పాలంటే జైర్ బోల్సోనారో బ్రెజిల్కి సంబంధించి చూసాము, ఫ్రాన్స్కి సంబంధించి నికోలస్ సర్కోజీని చూసాము, థాయిలాండ్కి సంబంధించిన మాజీ ప్రధానులను చూసాము. ఇప్పుడు కాంగో మాజీ అధ్యక్షుడు పేరేంటంటే జోసెఫ్ కబిలా మరణదండకు గురయ్యారు. సో తన కాలంలో జరిగిన అంశాలకు కాంగో ఆఫ్రికా ఖండంలోని ఒక దేశము. సో కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ మాజీ అధ్యక్షుడు జోసెఫ్ కబిలాకు అక్కడి సైనిక న్యాయస్థానం జూలై 2025లో ప్రారంభించిన విచారణ అనంతరం నిన్నటి రోజున మరణదండన శిక్ష విధించింది. అంటే ఇక చంపేస్తారన్నట్టు. ఈ తీర్పు దేశద్రోహం, కుట్ర, ఉగ్రవాద మద్దతు, తిరుగుబాట్లకు సహకారం వంటి నేరాలకు సంబంధించినదిగా అధికారికంగా వెల్లడించారు. సో తను ఈ నేరారోపణలు ఎదుర్కొన్నాడు. రైట్? దేశద్రోహం అని, తిరుగుబాటుదారులతో కుట్ర చేశాడని ఇవన్నీ కూడా. ఓకేనా? ఇక జోసెఫ్ కబిలా ఏ కాలంలో అధ్యక్షుడిగా పనిచేశారంటే 2001 నుండి 19 వరకు అంట. ఓకేనా? తన తండ్రి లారెంట్ కబిలా కూడా గతంలో అధ్యక్షుడిగా చరిత్రలో నిలిచిన వ్యక్తియే. ఇక కాంగో దేశం వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఏదైనా ఒక దేశం కానీ ఒక ప్రాంతం కానీ వార్తల్లోకి వచ్చిందంటే దానికి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి అని. సో రాజధాని కిన్షాసా, కరెన్సీ వచ్చేసి కాంగో ఫ్రాంక్. ఆఫ్రికాలో అత్యంత ఖనిజ సంపత్తులు కలిగిన దేశాల్లో కాంగో ఒకటి. కానీ ఎప్పుడు కూడా అంతర్గత యుద్ధాలు, అవినీతి వల్ల ఆ దేశం ఎప్పుడు వెనుకబడిపోతుంది. ఎంత సంపద ఉంటే ఏంటి, దాన్ని సక్రమంగా వినియోగించుకోనప్పుడు. ఇక క్రీడలకి సంబంధించి సో ప్రథమ మహిళల అందుల T20 వరల్డ్ కప్ భారత్ శ్రీలంక ఆతిథ్యంలో జరగబోతోంది. అఫీషియల్గా షెడ్యూల్ వార్తల్లోకి వచ్చింది.
భారత్ శ్రీలంక ఆతిథ్యంలో ఇండియా శ్రీలంక టు కోహోస్ట్ ఫస్ట్ ఎవర్ మొట్టమొదటి సూపర్లేటివ్ విమెన్స్ T20 వరల్డ్ కప్ ఫర్ బ్లైండ్. సో కంటి చూపులేమితో సమస్యతో ఉన్నవారు లేదా బ్లైండ్ విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్. ఓకేనా. భారత్ మరియు శ్రీలంక మొదటిసారిగా మహిళల అందుల T20 ప్రపంచ కప్ను సంయుక్తంగా నిర్వహించనున్నాయంట. ఈ టోర్నమెంట్ 2025 నవంబర్ 11 నుండి నవంబర్ 23 వరకు జరగనుందంట. సో ఈవెంట్ పేరు విమెన్స్ T20 వరల్డ్ కప్ ఫర్ ద బ్లైండ్ ఫస్ట్ ఎడిషన్. నిర్వాహక దేశాలు ఇండియా శ్రీలంక. ఎప్పుడు నవంబర్ 11 నుండి నవంబర్ 23 అఫీషియల్గా షెడ్యూల్ అయింది. కొలంబో శ్రీలంక వేదిక ప్రకటన జరిగింది. సో పాల్గొంటున్న జట్లు ఏంటంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, అమెరికా. ఓకేనా. సో మొత్తం 24 మ్యాచ్లు ఆడతారంట. ఓకేనా. రైట్. క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఇండియా. భారతదేశంలో అంధులకి సంబంధించి క్రికెట్ క్రీడా నిర్వహణ నియంత్రణ బాధ్యతలు చూసిన సంస్థ 2010లో ఏర్పాటైంది. ఓకేనా. సరిపోతుంది. భారత బ్లైండ్ క్రికెట్ పురుషుల విజయాలు. భారత పురుషుల బ్లైండ్ టీము 2012, 2017 బ్లైండ్ వరల్డ్ కప్లను గెలుచుకుంది. ఓకేనా. 2022 T20 బ్లైండ్ వరల్డ్ కప్ను కూడా భారత్ విజయం సాధించింది. ఇక నెక్స్ట్ GRI. ఒక మహిళ ఆటిజంని జయించి ఒక వీర్రాలుగా గుర్తింపు పొందారు. ఏ ఛానల్ను తను ఈదారు, అది ఇంపార్టెంట్. సో GRI అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆటిజంకి సంబంధించిన ఒక వ్యక్తి 2025 సెప్టెంబర్లో 17 ఏళ్ళ పారా స్విమ్మర్, పారా అంటే దివ్యాంగుడు. సో పారా స్విమ్మర్ ఆటిజంకి సంబంధించి GRI ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అమెరికాలో 34 కిలోమీటర్ల పొడవైన క్యాటలినా ఛానల్ ఎగ్జామ్లో అడుగుతారు. క్యాటలినా ఛానల్ని విజయవంతంగా ఈ దిన తొలి ఆర్టిస్టిక్ మహిళగా చరిత్ర సృష్టించిన మహిళ మన భారతదేశానికి చెందిన 17 ఏళ్ళ పారా స్విమ్మర్. తన పేరేంటి అంటారు? GRI. పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఈమెకు ఈ ఘనతను ఆటిజం అవగాహనకు అంకితం చేసింది. ఆటిజం పట్ల ప్రజలు అవగాహన కల్పించాలి అని చెప్పేసేసి ఒక డిజబిలిటీ. ఓకేనా. 17 సంవత్సరాల వయస్సు, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్తో ఇబ్బంది పడుతోంది. అమెరికాలో క్యాటలినా ఛానల్ 34 కిలోమీటర్ని ఈదింది. ఓకేనా. 15 గంటల్లో తీవ్రమైన చలి, జెల్లీ ఫిష్ కాటు, అగాధమైన అలలు, రాత్రి చీకటి నేపథ్యంలో తను ఈ ఫీట్ని పూర్తి చేసుకోవడం జరిగింది. రైట్. ఇక క్యాటలినా ఛానల్ అమెరికా కాలిఫోర్నియాలోని క్యాటలినా ఐలాండ్ లాంగ్ బీచ్ మధ్య ఉంటుంది. ఓకేనా. పొడవు 34 కిలోమీటర్లు. ఇక్కడ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటే ఏంటంటే మానసిక మరియు నెరవేర్పు సామర్థ్యాలపై ప్రభావం చూపే వ్యాధి. మానసికంగా సైకలాజికల్గా ఒక డిజార్డర్గా చెప్పచ్చు. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరూ సమాధానం ఇవ్వండి. సో ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు, కానీ సమాధానాన్ని మాత్రం వందలాది మాత్రమే చూస్తున్నాను కామెంట్ బాక్స్లో. నేను మీ నుండి కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్తో మీకు మరింత ఉత్సాహంతో కంటెంట్ని అందిస్తూనే ఉంటాను. సో చూడండి, ఈరోజు ఫెస్టివల్ అయినా కూడా నాకు అభ్యర్థులకు ఫస్ట్ క్లాస్ అందించాలి, ఆ తర్వాతే ఏదైనా కూడా. ఓకేనా. అండ్ ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్నకి తప్పనిసరిగా సమాధానం ఇవ్వండి. రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్ష, ఏ స్థాయి పోటీ పరీక్ష పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటిని ప్రతిరోజు ఒకటి చొప్పున క్వశ్చన్గా ఇస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవలి వార్తల్లోకి వచ్చిన ఒక అంశము, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆత్మకథకి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ముందు మాట రాశారు, ఫోర్వర్డ్ రాశారు. మరి ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఆ పుస్తకం పేరేంటి? జార్జియా మెలోని గారి ఆత్మకథ పేరేంటి? సింపుల్గా. ఓకేనా. సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. తప్పైనా పర్లేదు, హాఫ్ ఆన్సర్ తెలిసినా పర్లేదు, ఇవ్వండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ మీకు ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది. జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, కనిపిస్తుంది, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను, లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. అన్ని కోర్సెస్ పైన ఆఫర్స్ ఉన్నాయి, రేపటితో ఆఫర్స్ అన్నీ క్లోజ్ అవుతాయి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి, సో రబీ పంటల కనిష్ట మద్దతు ధరల పెంపు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఇక పప్పు దినుసుల్లో ఆత్మనిర్భరత మిషన్, ఒక ప్రత్యేకమైన మిషన్కి కేంద్ర కేబినెట్ ఆమోదము. ఇక తెలుగు రాష్ట్రాలకు 8 కొత్త కేంద్రీయ విద్యాలయాలు ఎక్కడెక్కడ ఏర్పాటవనున్నాయి. అండ్ కొండరెడ్డిపల్లి దేశంలో 2వ పూర్తి సౌరశక్తి ఆధారిత గ్రామంగా వార్తల్లోకి వచ్చింది. మొట్టమొదటి మొదెరా, గుజరాత్.
సో యూపీఎస్సీ 100 ఇయర్స్ సెలబ్రేషన్స్ ప్రారంభమైనాయి అక్టోబర్ 1 నుండి. ఇక భారత కరెన్సీపై తొలిసారి భారతమాత చిత్రము ఆర్ఎస్ఎస్ సెంటినరీ సెలబ్రేషన్స్లో భాగంగా భారత ప్రధాని గారు విడుదల చేశారు. ఇక భారతదేశం యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ మధ్య కుదిరిన టెపా ఒప్పందం అనేది అక్టోబర్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చింది. ఇక వాతావరణాన్ని శుద్ధి చేసే ఆధునిక సాంకేతికత సంబంధిత అంశం సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎస్ఐఆర్ పరిధిలోని ఒక ఇన్స్టిట్యూట్ వార్తల్లోకి వచ్చింది. అండ్ ఐబిఆర్ వ్యాధికి భారత్లో అభివృద్ధి చేసిన తొలి దివా మార్కర్ వ్యాక్సిన్ విడుదల. సో పశ్చిమ కనుమల్లో కొత్త కాఫీ మొక్క జాతిని గుర్తించడం జరిగింది శాస్త్రవేత్తలు కేరళలో. అండ్ ఉన్మేష అంతర్జాతీయ సాహిత్యోత్సవం ఇటీవల బీహార్లోని పాట్నాలో జరిగింది. అండ్ కాంగో మాజీ అధ్యక్షుడు జోసెఫ్ కబీలాకు మరణదండన విధించింది ఆ దేశ కోర్టు. అండ్ ఇండియా శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న మొట్టమొదటి T20 వరల్డ్ కప్ ఫర్ బ్లైండ్ అందుల మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి. ఇక GRI అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆటిజం వీరురాలు ఇటీవల క్యాటలినా ఛానల్ని ఇది వార్తల్లోకి వచ్చారు. ఇక ఈరోజు ప్రశ్న, ఇటలీ ప్రధాని జార్జియో మెలోని ఆత్మకథకి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ముందు మాట రాశారు ఫోర్వర్డ్. ఇటీవల వార్తలు నిలిచిన ఆ పుస్తకం యొక్క పేరేంటి? సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఏమైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. ఈరోజు 1 లేదా 2 టాపిక్స్ అయినా మిస్ అయినా కూడా నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో యాడ్ చేసి చెప్తాను. దాదాపు ఏ ఒక్క టాపిక్ని కూడా మిస్ చేయట్లేదు. 100% మన క్లాసెస్ నుండి ప్రతి టాపిక్ కూడా మీకు కవర్ అవుతుంది. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్రతిరోజు క్లాస్ని చూడండి, ప్రతిరోజు నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానాన్ని ఇవ్వండి. ఓకేనా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.